వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన భవనానికి వేద మంత్రోచ్చరణల మధ్య బుధవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఉదయం 9:30 శాస్త్రయుక్తంగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ బైపాస్కు సమీపంలోని 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. 3 కోట్ల వ్యయం అంచనాతో ఈ కార్యాలయం నిర్మితం కానున్నది. భూమి పూజ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ ప్రారంభం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారు నూతన తరం ఈ కార్యక్రమంలో కనిపించడం విశేషం. కార్యక్రమంలో మంత్రి డిఎస్ వివి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఇంటూరి నాగేశ్వరరావు, మద్దులూరి మాలకొండయ్య, ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, నగరానికి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు, దాచర్ల రమణయ్య, పార్టీ జిల్లా నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ వేసిన పునాదులతో 44 ఏళ్ల నుంచి ప్రకాశం జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు, లోకేష్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీడీపీ పనిచేస్తుందన్నారు. టీడీపీ ఆవిర్భావంతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన జగన్ ప్రజలను మోసం చేశారని స్వామి దుయ్యబట్టారు. జగన్ చేసిన మోసాలన్నీ వైసీపీ నేతలతో స్వయంగా ఒప్పుకున్నారని స్వామి పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ అని ఆయన విమర్శించారు. పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ, వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మన ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకొని ఈ మా ముఖ్యమంత్రికి, మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమండి, దయ్యాలు వేధించాలంటే అదే తెలుసు. మీరందరూ ప్రత్యక్ష సాక్ష్యం. నేను పోయి చప్పట్లు కొట్టినప్పుడు మీరు కూడా మీ మీడియాలో చెప్పలా, నీళ్ళు ఇచ్చారు జాతికి అంకితం చేసి, సిగ్గు లేకుండా వాళ్ళు అడిగితే అదొక ప్రశ్న మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. ఏంటండి, వాళ్ళు చేసింది తప్పు, వాడే పోయినాడు, మా నాయకుడు తప్పు చేశాడని నేను మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు. వాళ్ళు మా నాయకుడు ఎక్కడికి వచ్చి నీళ్ళు ఇచ్చాడని చెప్పి మేము చప్పట్లు కొట్టి జనాలతో పూర్తిగా అవాస్తవం, పూర్తిగా ఏమైనా అడుగుతున్నారంటే వాళ్ళ నాయకుడు చెప్పింది ఎంత అసత్యమో వాళ్ళ కార్యకర్తలు తిరగబడి మాట్లాడుతున్నారంటే అటువంటి దాని గురించి, ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవటం టైం వేస్ట్ అండి. భూమి పూజ జరగడం జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారి పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. కార్యకర్తలే అధినేత అనేటువంటి మోటివ్తో యువ నాయకులు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు మహానాడు కూడా మన పక్కనే నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరుపుకోపోతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు,
సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మన ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకొని ఈ మా ముఖ్యమంత్రికి, మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ మార్కాపురం జిల్లాలో కృష్ణా జలాలు కానీ పెరుగున్న ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వైసీపీ నేతలు ఏమండి, దయ్యాలు వేధించాలంటే అదే తెలుసు. మీరందరూ ప్రత్యక్ష సాక్ష్యం. నేను పోయి చప్పట్లు కొట్టినప్పుడు మీరు కూడా మీ మీడియాలో చెప్పలా, నీళ్ళు ఇచ్చారు జాతికి అంకితం చేసి సిగ్గు లేకుండా వాళ్ళు అడిగితే అదొక ప్రశ్న మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఏంటండి. వాళ్ళు చేసింది తప్పు, వాడే పోయినాడు, మా నాయకుడు తప్పు చేశాడని నేను మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు. వాళ్ళు మా నాయకుడు ఆయనకు వచ్చి నీళ్ళు ఇచ్చాడని చెప్పి మేము చప్పట్లు కొట్టి జనాలతోనే పూర్తిగా అవాస్తవం, పూర్తిగా ఏమని అడుగుతున్నారంటే వాళ్ళ నాయకుడు చెప్పింది ఎంత అసత్యమో వాళ్ళ కార్యకర్తలు తిరగబడి మాట్లాడుతున్నారంటే అటువంటి దాని గురించి, ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవటం టైం వేస్ట్ అండి. అది